నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించండి. గోదావరిలోనూ నిక్కల జలాల వాటా తేల్చాలని కేంద్రాన్ని కోరిన సీఎం. కృష్ణా బేసిన్లో ఏపీ ఎక్కువ నీటి తరలింపును ఆపాలని కేంద్రానికి విజ్ఞప్తి. బనకచెర్ల ప్రాజెక్టుపై జోక్యం చేసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిని కోరిన సీఎం. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదన్న కాంగ్రెస్ నేతలు. నిధులు రాకుండా కిషన్ రెడ్డి, బండి మోకాలడ్డుతున్నారని వ్యాఖ్య. ఎస్ఎల్బీసీలో రెస్క్యూ టీంకు సవాల్గా మారిన బురద పూడికతీత. టీబీఎంను ముక్కలుగా కత్తిరిస్తూ ముందుకెళ్తున్న సిబ్బంది. 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. కరీంనగర్లో భారీగా పోలైన చెల్లుబాటు కాని ఓట్లు. నూతన దంపతులు వేగంగా పిల్లలను కనాలని సూచించిన స్టాలిన్. లోక్సభలో దక్షిణాది గళం వినిపించేందుకని వ్యంగ్య వ్యాఖ్యలు. అమెరికా లాస్ ఏంజల్స్ లో ఆస్కార్ అవార్డుల సంబురం. అనోరా చిత్రానికి పురస్కారాల పంట. ఉత్తమ నటుడిగా ఆండ్రియన్ బ్రాడీ. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని, గోదావరిలో నికల జలాల వాటా తేల్చాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన సీఎం కృష్ణా బేసిన్ నుంచి ఏపీ ప్రభుత్వం కేటాయించిన దానికంటే ఎక్కువ నీరు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు అనుమతులివ్వడంతో పాటు తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ వెల్లడించారు. ఢిల్లీలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి వాటాల్లో శాశ్వత కేటాయింపులు జరిగాకే వరద జలాల లెక్కలు తేల్చాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కృష్ణా జలాలని ఆంధ్రప్రదేశ్ తమకు కేటాయించిన మొత్తానికి మించి నీటిని తరలించుకుపోతోందని, ఇక ముందు వాటాకు మించి కృష్ణా నీటిని ఏపీ తరలించుకొని పోకుండా చూడాలని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2022లోనే డీపీఆర్ను సమర్పించిన అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని జలశక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లిన రేవంత్, సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ బ్యారేజ్లకు అవసరమైన అనుమతులు ఇప్పించాలని కోరారు. గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి. గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదే లేదు. ఇప్పుడు మేము కట్టుకున్న ప్రాజెక్టులు సమ్మక్క సారక్క కానీ లేకపోతే సీతారామ కానీ ఫైనల్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ రాలేదు కదా. అందుకోసమే కదా మేము టైమ్ అండ్ అగైన్ వచ్చి రిప్రజెంట్ చేస్తున్నది. గోదావరి జలాలను బంకచెరువుల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? రేపు భవిష్యత్తులో మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండ్లో కట్టుకున్నా లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు ఆ స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని కేంద్రానికి చెప్పినట్లు ఉత్తమ్ తెలిపారు. రోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది? ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం. మళ్ళీ కృష్ణానది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. ఆ కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది తెలంగాణకి ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది. ఈ విషయంలో శశబిషలకు తావులేదు. తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. మొట్టమొదట గోదావరి నది మీద తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టుల అనుమతులన్నీ వచ్చినాక మిగతా వాటి మీద ఏ చర్యలైనా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు.
కృష్ణా నదిలో మరి శ్రీశైలంలో గాని నాగార్జున సాగర్ గాని ఇతర పాయింట్స్ లో గాని టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ వెంటనే ఇన్స్టాల్ చేయాలి. ఇది 10 ఏళ్ల పాటు గతంలో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది. అవసరమైతే తెలంగాణ ఆంధ్ర ఇద్దరి వాటా ఏదైతే ఖర్చు ఉంటుందో అది మేమే భరిస్తాము. వెంటనే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాల్ చేయాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ ఇతర 2 బ్యారేజీల కొలాప్స్ పై అయితే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో అది తొందరగా మాకు రిపోర్ట్ ఇవ్వండి. ఆ రిపోర్ట్ ఆధారంగా మేము ముందుకు పోవచ్చుకున్నామని చెప్పాము. తప్పనిసరిగా అతి త్వరలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. మేడిగడ్డ మరో 2 ప్రాజెక్టులపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీ చేస్తున్న విచారణ నివేదికను త్వరగా ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరగా త్వరలో నివేదిక ఇస్తామని చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధిని కేంద్ర మంత్రులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్లో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రాన్ని ఒప్పించి నిధులు ఎందుకు తీసుకురావడం లేదని నిలదీశారు. బీసీ బిడ్డ బండి సంజయ్ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పుడు రఘునందన్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కవిత పింక్ బుక్లో మొదటివారి పార్టీ నేతల స్కామ్ గురించి రాయాలన్నారు. ప్రతి ప్రాజెక్టు విషయంలో విషయం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ కేసీఆర్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, మీరు లోపాయిగా ఒప్పందం ఉంటే ఉండొచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధి విషయం వచ్చినప్పుడు చేదోడు వాదలు ఉండాల్సిన మీరు కాలు బట్టి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఈ రోజున రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని కానీ ఇతరతర మంత్రులు కానీ కలిసిన పాపాన పోయినారా? తెలంగాణ బిడ్డ కాదా మీరు? దేశవ్యాప్తంగా కుల సర్వే జరగాలి. ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు మీరు? బండారు దత్తయ్య గారి పార్లమెంట్ స్థానాన్ని లాక్కున్న నీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడదని కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా 2-3 స్కాములు పాములే కరిచపరుస్తుంది. ఇలా కేదార్నాథ్ గారి మరణం పట్ల హిస్టరీ బయటికి రావాలి. అప్పుడు గాని కేటీఆర్ భాగవతం బయటికి రాదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులు రాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో విమర్శించారు. బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా కిషన్ రెడ్డి మారారని ఆక్షేపించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాల్చడం లేదో చెప్పాలన్నారు. కులగణనలో పాల్గొనని బీఆర్ఎస్ నాయకులకు రీసర్వే గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని, దాన్ని షెడ్యూల్లో పెట్టించాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకులదేనని అన్నారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వరకు 8 లైన్ల రహదారి కోసం కేంద్రానికి నివేదించామని, కానీ దానికి ఇంతవరకు స్పందన లేదని పొన్నం మండిపడ్డారు. కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నాడు. కేంద్ర మంత్రి, తెలంగాణ బిడ్డలతో ఎంపిక కాబట్టినటువంటి మంత్రి తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ తెస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేసినా చెప్తున్నాడు. రాని వాటన్నిటికీ కిషన్ రెడ్డి కారణం అని కూడా చెప్పాలి ఆ మంత్రి గారు. ఆయన బండి సంజయ్ ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు. నేను అడుగుతాను, ఇలా ఎయిర్పోర్టుకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఎన్నడైనా కేంద్ర మంత్రిగా ఎయిర్పోర్ట్ కావాలని ఒక లెటర్ అయినా రాసినాడా అని అడుగుతా ఉన్నాం. వ్యాపార విస్తరణలో సింగరేణి క్యాలరీస్ మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగావాట్ల ప్రాజెక్టులపై సింగరేణి ఒప్పందం చేసుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో విద్యుత్ ప్రాజెక్టులపై అవగాహన ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం రాజస్థాన్ విద్యుత్ శాఖ అనుబంధ సంస్థతో కలిసి సింగరేణి క్యాలరీస్ జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ ద్వారా రాజస్థాన్లో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్, 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. మొత్తం వ్యయంలో సింగరేణి 74%, రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్
26% భరించనుండగా అంతే మొత్తంలో లాభాలు పంచుకోనున్నాయి. తొలిసారి ఇతర రాష్ట్రాల్లో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో జాతీయ స్థాయి కంపెనీగా సింగరేణి గుర్తింపు పొందనుండగా ఇది సంస్థ ఆర్థిక పరిపుష్టికి అతిపెద్ద అవకాశం కానుందని భట్టి తెలిపారు. ఎస్ఎల్బీసీ టెన్నెల్లో చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రజా ప్రయోజన జన వ్యాజ్యం దాఖలైంది. మహబూబ్ నగర్కు చెందిన నేషనల్ యూనియన్ ఫర్ మిగ్రెంట్ లేబర్ అనే సంస్థ ఈ పిటిషన్ వేసింది. ఆ తర్వాత జరిగిన విచారణలో ఘటన జరిగి 10 రోజులు కావస్తున్నా ఇంతవరకు కార్మికుల జాడ తెలియలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కార్మికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఎస్ఎల్బీసీ టెన్నెల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం సహా ఎల్ఎన్టీ కంపెనీ సహాయ చర్యల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. ఈ పనులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని ఏజీ తెలిపారు. ఏజీ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు పిటిషన్పై విచారణను ముగించింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఎన్ఓసీ లేకుండా మామ్నూరు విమానాశ్రయం ఏర్పాటుకు ఎంతో కృషి చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వరంగల్ ఎంపీ కడియం కావ్య ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితోనే సాధ్యమైందని చెప్పారు. వరంగల్ వాసుల దశాబ్దాల కల నెరవేరడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఎందుకు విమానాశ్రయాన్ని తీసుకురాలేకపోయారని ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజులు ప్రశ్నించారు. మామ్నూరు విమానాశ్రయం గురించి మాట్లాడే నైతిక హక్కు గులాబీ నేతలకు లేదని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 3 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రతిపాదనలు పంపొచ్చని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆయన లేఖ రాశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఐటీడీఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై స్పందించిన కేంద్ర మంత్రి 2.5 కోట్ల జనాభాకు ఒక ఐటీడీఆర్ ఏర్పాటుకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే కరీంనగర్లో ఒక ఐటీడీఆర్ పనిచేస్తోందన్నారు. 3 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఆర్డీటీసీఎస్, ఒక డ్రైవింగ్ శిక్షణ కేంద్రం డీటీసీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపొచ్చని పేర్కొన్నారు. కొత్త ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని గడ్కరీ అన్నారు. ఈ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం 30% గ్రాంట్ ఇస్తుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. ఫలితం కోసం 2వ ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఎలిమినేషన్ ప్రక్రియలో ఇప్పటివరకు మొత్తం 13 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. 2వ స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి ఉండగా తర్వాత స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్, పూల రవీందర్, తదుపరి బీజేపీ అభ్యర్థి సరుత్తమ్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. కరీంనగర్లో అంబేద్కర్ ఇండోర్ స్టేడియం, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. చెల్లుబాటు కాని ఓట్లకు ఈసీ బాధ్యత తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేయగా అధికారుల హామీతో ఆందోళన విరమించగా లెక్కింపు ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. 29,992 మంది ఇన్విజిలేటర్లు, 72 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 124 మంది సిట్టింగ్ స్క్వాడ్లు విధుల్లో ఉండనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలు జిల్లా కేంద్రాలకు చేరాయన్న ఆయన జిల్లా ఎస్పీ, కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పరీక్షల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. 1-2 నిమిషాలు ఆలస్యమైనా వారిని సైతం పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. జీప్లో అభయారణ్యం మొత్తాన్ని చుట్టివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గిర్ అభయారణ్యం అందాలను కెమెరాలో బంధించారు. తాను తీసిన ఫోటోలను ఎక్స్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు.
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జునాగఢ్లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఆసియాటిక్ సింహాలకు కేంద్రంగా ఉన్న ఈ అభయారణ్యం గుజరాత్ 9 జిల్లాల్లోని 53 తాలూకాల పరిధిలోకొచ్చే 30,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సూర్యోదయానికి ముందే ప్రధాని మోదీ రాత్రి తాను బస చేసిన సిన్ సదన్ గురించి గిర్ అభయారణ్యానికి చేరుకున్నారు. జీపులో సింహాల సఫారీ చేశారు. అభయారణ్యం మొత్తం చుట్టి వచ్చారు. ప్రధాని మోదీ వెంట గుజరాత్ కు చెందిన పలువురు మంత్రులు, అటవీశాఖ సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభయారణ్యం అందాలను కెమెరాలో బంధించారు. గిర్ అభయారణ్యాన్ని సందర్శించినట్లు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. తాను తీసిన ఫోటోలను ప్రజలతో పంచుకున్నారు. భూగ్రహంపై ఉన్న అపూర్వ జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం గిర్ అభయారణ్యాన్ని సందర్శించినట్లు ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కలిసికట్టుగా చేసిన పనులకు సంబంధించిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చినట్లు పేర్కొన్నారు. గత కొన్నేళ్ల నుంచి కలిసికట్టుగా చేస్తోన్న కృషి వల్ల ఆసియాటిక్ సింహాల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నట్లు చెప్పారు. ఆసియాటిక్ సింహాల ఆవాసాలను సంరక్షించడంలో గిరిజన సంఘాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల మహిళల పాత్ర ప్రశంసనీయమని ప్రధాని అన్నారు. గిర్ అభయారణ్యాన్ని సందర్శించిన తర్వాత గిర్ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం హెడ్ క్వార్టర్స్ లో జరిగిన బోర్డు సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం అటవీ శాఖకు చెందిన మహిళా స్టాఫర్ తో మాట్లాడారు. భూగ్రహంపై ప్రతి జీవరాశి కీలక పాత్ర పోషిస్తుందని, అందువల్ల రాబోయే తరాల కోసం వన్యప్రాణుల భవితను కాపాడదామని పిలుపునిచ్చారు. వన్యప్రాణులను కాపాడటాన్ని భారత్ గౌరవంగా భావిస్తోందని మోదీ తెలిపారు. రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరాలంటే నూతన దంపతులు వేగంగా పిల్లలను కనాలని కేంద్రం రచించిన నియోజకవర్గాల పునర్విభజన ఉద్దేశించి తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నాగపట్టినంలో ఓ వేడుకకు హాజరైన స్టాలిన్ ఒకప్పుడు పిల్లలను కనేందుకు నూతన దంపతులు చాలా కాలం ఆలోచించాలని తాను సూచించిన వాడినేనని చెప్పారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన వల్ల తమిళనాడుకు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నారు. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాలకు తమ గళాన్ని వినిపించేంత ప్రాతినిధ్యం ఉండదని హెచ్చరించారు. దేశం సమాజ హితం కోసం తాము కుటుంబ నియంత్రణలో విజయం సాధించి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు తెచ్చుకున్నామని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు నూతన దంపతులు వేగంగా పిల్లలను కనాలని విజ్ఞప్తి చేస్తున్నామని స్టాలిన్ తెలిపారు. పిల్లలకు మంచి తమిళ పేర్లను పెట్టాలని సూచించారు. స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ ఎదురుదాడికి దిగింది. డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జిత్నీ అబాదీ ఉత్నా హక్ అని చెబుతున్నారని గుర్తు చేసింది. మరి రాహుల్ను ప్రశ్నించే ధైర్యం లేదా అని నిలదీసింది. అటు నియోజకవర్గాల పునర్విభజన, హిందీని బలవంతంగా రుద్దడం అంశాలపై బుధవారం తమిళనాడు సీఎం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దాన్ని బహిష్కరిస్తామని బీజేపీ తేల్చి చెప్పింది. యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల సంబరం లాస్ ఏంజలీస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఒక వేశ్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అనోరా అనే సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి సహా మొత్తం 5 విభాగాల్లో ఆస్కార్లు దక్కాయి. ది బ్రూటలిస్ట్లో నటనకు గాను ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ ఆస్కార్ను సొంతం చేసుకున్నాడు. 97వ అకాడమీ అవార్డుల వేడుకలో హాలీవుడ్ తారాగణం ఫ్యాషన్ ప్రపంచానికి సరికొత్త భాష్యం చెబుతూ ట్రెండీ దుస్తుల్లో మెరిసింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన అనోరాకు ఆస్కార్ అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఇలా 5 విభాగాల్లో ఆస్కార్లను సొంతం చేసుకుంది. ది బ్రూటలిస్ట్ లో నటనకు గాను ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ, అనోరాలో నటనకు మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. అనోరా డైరెక్టర్ సీన్ బేకర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ఏ రియల్ పెయిన్ చిత్రానికి కీరన్ కైల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా, ఎమిలియా పెరేజ్ లో నటనకు జోయా సాల్దానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్నారు. గతేడాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన డ్యూన్ పార్ట్ 2 ఉత్తమ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో 2 ఆస్కార్లను సొంతం చేసుకుంది.
ది బ్రూటలిస్ట్ చిత్రానికి గాను లాల్ క్రాలేకు ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డు దక్కింది. ఇక లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేట్ అయిన అనూజాకు నిరాశ ఎదురైంది. ఆ కేటగిరీలో ఐ యామ్ నాట్ ఏ రోబో ఉత్తమ లఘు చిత్రంగా అవార్డును గెలుచుకుంది. And the Oscar goes to Adrian Brody. This is the second Oscar win and second nomination for Adrian Brody. భారీ బడ్జెట్ యాక్షన్ తరహా చిత్రాలు రాజ్యమేలుతోన్న రోజుల్లో విభిన్నమైన కథతో వచ్చిన అనూరాకు ఆస్కార్ల పంట పండటంతో సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. 23 ఏళ్ల వేశ్య చుట్టూ తిరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కింది. బ్రూక్లిన్ లో నివసించే అనీ అనే అమ్మాయి తన వృత్తిలో భాగంగా ఓ రోజు రష్యన్ ఒలిగార్క్ కుమారుడు వన్యను కలుస్తుంది. అనీపై ప్రేమను పెంచుకున్న అతడు రహస్య వివాహం చేసుకుంటాడు. ధనవంతుల కుమారుడు వేశ్యను వివాహం చేసుకోవడంతో అంతటా చర్చకు దారితీస్తుంది. చివరకు రష్యాలో నివసిస్తోన్న వన్య తల్లిదండ్రులకు ఈ విషయం తెలుస్తుంది. తమ కుమారుణ్ణి వదిలేస్తే $10,000 ఇస్తామని వారు ఆశ చూపిస్తారు. అని ఆ ఆఫర్ను స్వీకరించి వన్యాను వదిలేసిందా, ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. దాదాపు 52 కోట్లతో నిర్మితమై గతేడాది అక్టోబర్ నెలలో విడుదలైన అనూరా బాక్సాఫీస్ వద్ద 358 కోట్లను రాబట్టింది. లాస్ ఏంజలీస్ డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగిన 97వ అకాడమీ అవార్డుల వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నటీమణులు ట్రెండీ దుస్తుల్లో మెరిశారు. ఆస్కార్ అవార్డుల వేడుకకొచ్చిన అతిథులతో నటి వ్యాఖ్యాత అమేలియా డిమోల్డెన్బర్గ్ చిట్చాట్ చేశారు. అరియానా గ్రాండే, సింథియా ఎరివో, డోజా క్యాట్, లిసా, క్వీన్ లతీఫా, రేయిలు తమ ప్రదర్శనతో ఆహుతులను అలరించారు.